ఏటకి వెళ్తేనే మాకు అన్నం, లేకపోతే మాకు లేదు. ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఏదో న్యాయం చేయాలి. తెలుగుదేశం పార్టీగా ఉంది కాబట్టి రమణ గారు ఇచ్చిన స్థలాల్లో ఇంట్లో వచ్చేసేసి నలుగురు కాపురాలు ఉంటున్నాం కాబట్టి మీరు దైవం చేసేసేసి కొరటకల్ గ్రామానికి మా యానాది కులానికి మాకు ఇళ్ల స్థలాలు కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మా అందు దయించి ప్రభుత్వం వారు మాకు ఏదైనా సహాయం చేయగలరు, లేదా దాతలైనా సరే. హాయ్ అండి, నమస్తే. నేను మీ వరుణ్. మీరు చూస్తున్నది వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన గ్రామంలో గత 10-12 రోజులుగా ఏరు ఈ విధంగా రావడం వలన ఇక్కడ ఉన్న ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో కొరటకల్ గ్రామ మత్స్యకారులు వారికి అనేక ఇబ్బందులుగా గత 10-12 రోజులుగా మాకు ఉపాధి కోల్పోయామని చెప్పి వారు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది, ఇబ్బంది ఏంటి అనేది వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ ఇబ్బంది ఏంటి, మీ పరిస్థితి ఏంటి? అయ్యా, మాది కృష్ణా జిల్లా కొరటకల్ గ్రామం, చంద్రపాడు మండలం, కొరటకల్ గ్రామం. కృష్ణానది ఒడ్డు పక్కనే మేము యానాదులు అనే కులానికి చెందిన వాళ్ళం. అయితే మాకు జీవనోపాధి ఖచ్చితంగా మేము షికారు చేస్తేనే బతికేది, లేకపోతే లేదు. దాని కారణంగా కృష్ణానది ఉధృతంగా మా పడవలన్నీ ఒడ్డుకు లాక్కొచ్చుకొని దాచుకున్నాం, కానీ ఏట చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. మా అందు దయించి ప్రభుత్వం వారు మాకు ఏదైనా సహాయం చేయగలరు, లేదా దాతలైనా సరే మా. నమస్కారం అయ్యా. నారా లోకేష్ గారికి చెప్పండి. నందిగం తాలూకా చంద్రపాడు మండలం కొరటకల్ గ్రామం నుంచి మేము యానాదుల షికారు చేసుకుంటాం. దీని మీదే మాకు జీవనాధారం ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి గత 15 రోజుల నుంచి వెళ్తేనే మాకు అన్నం, లేకపోతే మాకు లేదు. దానికి సంబంధించేసేసి మా బాధలు, మా గోసలు మీకు మేము చెప్పుకుంటున్నాం. లోకేష్ గారు గత తను పడ్డ పాదయాత్రలు గాని అన్నిట్లు చేసినందుకు తనకు మేము ధన్యవాదాలు. ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఏదో న్యాయం చేయాలి, మమ్మల్ని ఆదుకోవాలి మీరు అని మేము మీకు వినిపించుకుంటున్నామండి. ఎన్ని రోజులుగా మీకు ఉపాధి కోల్పోయారు? 15 రోజుల నుంచి వస్తుందండి. ఇంకెన్ని రోజులు ఉంటుంది? ఇంకా 15 రోజులు కాబట్టి పైన వాటర్ గురించి, వాతావరణం గురించి నిలబట్టవచ్చు, నీళ్ళు పట్టవచ్చు. ఈ లోపల మా పరిస్థితులు, అందుకని నేను లోకేష్ గారు చెప్తున్నాను, కొంచెం ఉడ్నేస్తే ఈ 2 నెలల్లో బయటపడితే మళ్ళీ మేము యథామామూలుగా జీవించగలం. ఇది ప్రభుత్వానికి వినిపించుకుంటున్నాం సార్. ఎన్ని రోజులుగా మీ ఉపాధి ఇబ్బంది జరుగుతుంది? దాదాపు 15 రోజులు బట్టి అలా జరుగుతుంది. ఎన్ని రోజులు ఇక్కడ ఇలా వాటర్ ఇలా ఉంటుంది అంటున్నారు? వాటర్ అంటే ఇంకొక 20 రోజులు కానీ నెల కానీ రావచ్చు అంటున్నారండి. పైన వాటర్ బట్టి, నదిని బట్టి ఇక దిగాతి కాదు, లోనికి వెళ్ళాది కాదు. పైన వర్షాల కారణంగా. మీరు ప్రభుత్వం ఎవరికి, మన సీఎం గారికి వినిపించుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ గారికి? మాకు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో సభ్యులేనండి. ఎప్పుటానిచో ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశాన్ని నమ్ముకొని ఉండేవాళ్ళు వీళ్ళంతా. పోయిన కాలంలో కూడా ప్రభుత్వంలో కూడా మాకు ఏ సహాయం, ఏ న్యాయం అంత చేయలేదు. కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే పూర్తి నమ్మకం. ఆయనే మాకు మాంద దయించి మాకు ఏదన్నా ఆయన పెద్ద మనసుతో మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నామండి. గత సంవత్సరం కూడా మీకు ఇదే విధంగా మీకు ఇబ్బంది జరిగిందా? నది రాలేదండి. నది రాలేదు, కానీ ప్రభుత్వం మారినా మాకు సహాయాలు ఏం చేయలేదు. మా ఇల్లు కారిపోయి ఇప్పుడు కూడా అంత అంధకారంలోనే ఉన్న, వర్షాల్లో కానీ ఏదైనా కానీ మాకు. మీకు ప్రజెంట్ జరుగుబాటు లేదని తెలియజేస్తున్నారు? ప్రజెంట్ మాకు జరుగుబాటు లేదు. ఇంకొక నెల కూడా రావచ్చు అంటున్నారు. జరగటం కష్టంగా ఉందని చంద్రబాబు గారికి మేము విన్నపం చేసుకుంటున్నాం. ఆయన మా అందు దయించి. నమస్కారం అండి. ప్రభుత్వానికి ఫోన్ చేసుకుంటున్నాం. మేము కృష్ణా జిల్లా నందిగం తాలూకా చంద్రపాడు మండలం, మాది ఎస్టీ కాలనీ అండి. మేము లేచిన కానించి కొరటకల్ గ్రామం లేచిన కానించి కృష్ణా జిల్లాలోని ఏటి మీద మేము ఈ షికారులు చేసుకోవాలి. వలలు వేసుకొని షికారులు చేసుకుని మా వలల పాతని ఒడ్డు మీద వేసుకున్నాము. మా 16 రోజుల నుంచి మేము ఈ నిధులు వాటర్ వచ్చి తిండికి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం. పనులు పాటానికి కూడా వర్షాలు అయినాయి.
మాకు ఇబ్బందులు ఆలకిస్తారు, మా బాధలు ఆలకిస్తారని మీకు మనవి చేసుకుంటున్నామండి. మాకు చంద్రబాబు నాయుడు గారు మా ప్రాణం అండి. అందుకోసమైన ఆయన గురించి సభ్యత్వంతో మేము మనవి చేసుకుంటున్నామండి. మా బాధలు ఆలకించండి అండి. మాకు ఏం పనులు లేవు. ఇప్పుడు మళ్ళీ నెల 2 నెలలు కూడా ఈ వాటర్ తగ్గదని నమ్మకం లేదు. ఎన్ని రోజులుగా ఆగారమ్మా? నేను 16 రోజులు మేము చూడండి, 2 నెలలు కూడా తగ్గి వస్తుందని మాకు నమ్మకం అండి. మీరు ఏ విధమైన సాయం మీరు ప్రభుత్వం నుంచి కోరదలుచుకున్నారు? ఆర్థిక సాయం చేసుకోవాలని. అందుకోసమని చంద్రబాబు నాయుడు గారికి మా బాధలు మా మనం ఆలకిస్తాడనని మేము ఆయన గారికి చెప్పుకుంటున్నాము. మా ప్రాణం ఆయన. అందుకోసం అని చెప్పి మాకు లెగితే ఈ జీవనం తప్పనిసి మాకు వేరే జీవనాలు లేవు. మేము ముసలాళ్ళవే. ఎవరైనా కూడా ఏటి మీద ఆధారం మాకు. ఈ ఆధారం లేకపోతే మాకు జీవనాలు లేవు. మాకు 16 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడిపోతున్నాము. తిండికి నీళ్ళకి ముసలాళ్ళు కుర్రోళ్ళు ఎవరైనా కూడా ఏటి మీద పోయే పరిస్థితి లేదు మాకు. మాకు నెల 2 నెలలు మట్టి కూడా ఇంకో వాటర్ తగ్గదని చెప్పనని అంటున్నారు. అప్పుడు మా పరిస్థితులు ఆలకించమని చెప్పని మా బాధలో ఉంచండి. ఇంకా 2 నెలలు కూడా ఇదే వాటర్ ఎట్టు ఉంటే మటుకి మా పరిస్థితులు తిండికి తిప్పలు అసలు అల్లాడిపోతామండి. నమస్కారం నారా లోకేష్ గారు. కృష్ణా జిల్లా నందిగం తాలూకా చంద్రపడ మండలం గురించి కొరటకల్ గ్రామం ఏనాదో మేము మత్స్యకారులు ఏ కాటికి మేము చేప జల్లా పట్టుకుంటే మా చిన్ని జీవనాధారం కనుక ఇందాక ఒకసారి మాట్లాడాను. 5 సంవత్సరాల నుంచి కూడా దేవినేని రమణ గారు తెలుగుదేశం పార్టీగా ఉంది కాబట్టి రమణ గారు ఇచ్చిన స్థలాల్లో ఒక్కొక్క ఇంట్లో వచ్చేసేసి నలుగురు కాపురం ఉంటున్నాం కాబట్టి మీరు దైవం చేసేసేసి కొరటకల్ గ్రామానికి మా కులానికి మాకు ఇళ్ల స్థలాలు కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ వేటి గురించి కూడా ఏటి పొరుగుతో మాకు చేప జల్లా పట్టుకొని తింటేనే మా జీవనం. అలాంటిది ఏదో చేసేసేసింది. అందులో కొందరు ఈ పడవలో డింగి లాంటి కొంత ఎల్లగా కొన్ని కొట్టిపోయి తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు. వల్ల దొరకలేదు సార్. వల్ల కూడా దొరకలేదు. ఏట్లు కంపలు ఆడబెట్టుకుని చిన్న పడవలు 3 పోయినాయి తెచ్చుకున్నారా? ఆడుతుంది సార్. ఇసుక మ్యారేజ్ పోవచ్చు, ఎంత పోవచ్చు. అలానే 5 పోయినవి. అలానే వాటి మీద మేము జీవనం బతికే వాళ్ళం కాబట్టి అలానే ప్రభుత్వం ద్వారాగా నారా లోకేష్ గారి ద్వారాగా మాకు ఈ సహాయం మాకు అందాలని మేము కోరుకుంటున్నాము. అందులో మళ్ళీ ఒకటి ఈ ఏరు ఇలా వస్తుందన్నప్పుడు లేడీస్కి బయటికి పోతున్నా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. లేడీస్కి బయటికి వెళ్ళాలని చాలా ఇబ్బందిగా ఉంది కనుక ఈ ఏటంచున ఒక లేడీస్కి లెట్టన్ దొడ్లు కట్టాలి సార్. మాకు ప్రభుత్వం నుంచి నేను కోరుకుంటున్నాను. అది అలాగనే మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. జై హింద్. ఓకే అండి, నమస్తే. మేము కొడవటికల్ నుంచి. వరద బాధితులు ఈ విధంగా గత 12-13 రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఏదైనా ఆర్థికంగా సాయం చేయమని వారు కోరుతున్నారు. మరి రాబోయే ఒక 1 మంత్ ఇంకొక 1 మంత్ ఇలా వాటర్ ఇలాగే ఉంటుంది. ఇప్పటికే మా జీవితం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. కాస్త పెద్దలు సహకరించాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు సార్. సీఎం గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి వీరు మనవి ఈ విధంగా ఉందని తెలియజేస్తున్నాను. మీ వరుణ్, యూట్యూబర్. నమస్తే సార్. బంజీ.